ముందుకు వస్తున్నా తొలగి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో శుక్రవార శుభములు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా యొక్క 2 వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గోడల్ పరస్పరం గులగొత్త కొండపైన యేసు ప్రభువు వారు పలికిన 7 మాటల్లో 3వ మాట మనకు నేర్చుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నట్టు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పింది. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా పరలోక రాజా, మీ పాదము వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా నా ప్రభు నా దేవ గులగొత్త కొండపైన నైనా మండు టెండలో నా ప్రభ 7 బంగారు మాటలు నా తండ్రి మీరు పలికిన నా ప్రభ మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి నా ప్రభ దానిలో 3వ మాటనైనా మేము ధ్యానిస్తుండగా నా తండ్రి మీ యొక్క పరలోకపు ఆశీర్వాదాలు మా పైన కుమ్మరించండి తండ్రి. ఆ మాట ద్వారా నా ప్రభ మేము తండ్రి ఎన్ని మేలు పొందుకొని నన్న మీకు వినయం కలిగి జీవించే భాగ్యత మీరు మాకు అనుగ్రహించుకొని మా రక్షకుడే స్థితిస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. మొదటిగా మనం 3వ మాట నేర్చుకున్నాము. 3 వ్యక్తులు. 3వ మాట 3 వ్యక్తులు. అయితే ఒక్కొక్కరి గురించి మనము 3 మాటలు ధ్యానించుకుందాము. మొదటి 3 వ్యక్తులకు మనం ఇచ్చే బిరుదు లేక వారికి ఒక్కొక్క పేరు పెడదాం. బిరుదు లేక వారికి పేరు పెడదాము. రెండవది వారు ఏం చేస్తే పేరు వచ్చింది. మూడవదిగా వారి ఈ 2 పై విషయాల నుంచి మనము ఏమి నేర్చుకోవాలి అనేది మనము తెలుసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు బాధ్యత కలిగిన కుమారుడు. ప్రభుల వారు బాధ్యత కలిగిన కుమారుడు. యేసుక్రీస్తు వారు దీర్ఘాయుష్మంతుడు. యేసు ప్రభుల వారు దీర్ఘాయుష్మంతుడైనారు. బాధ్యత కలిగిన కుమారుడు అయినాడు. ఏ విధంగా అంటే యేసు ప్రభుల వారు మండు టెండలో శిలోతత్వము కాల్చేంత వరకు ముళ్ళ కిరీటము ధరించుకొని తొడలతో కొట్టబడి మరి కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడి నరకయాతలు పడుతున్నప్పటికీ తన యొక్క రక్తం అంతా చెమట రూపంగా దారుగా ప్రవహిస్తున్నప్పటికీ తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత విధేయగల తండ్రి మన తండ్రి, ఎంత ప్రేమగల తండ్రి మన తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనములు మనం చదువుతున్నాము. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానించండి. అప్పుడు నేను భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మనం ఎప్పుడైతే తల్లిదండ్రులను ప్రేమిస్తామో వారిని విధేయత కలిగి జీవిస్తామో మనము దీర్ఘాయుష్మంతులు అవుతాము. అంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలి అంటే వారికి షాలోగా పూలదండలు వేసి సన్మానించడం కాదు. తల్లిని మనము ప్రేమించాలి. తల్లికి మనము ఆదరణ కలిగించాలి. తల్లికి కావలసిన వస్త్రాలను మనం సమకూర్చాలి. అంత మాత్రమే కాదు, తల్లి 9 మాసాలు మోసి మనల్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకరాలుగా మనల్ని తీర్చిదిద్దింది ఆ తల్లి. తల్లి వెనుక ఎంత కష్టం ఉన్నదో నార్మల్ లేబర్ అయిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇది ఎంత కష్టం 9 మాసాలు మోసి తల్లి పెంచింది ఆ తల్లి. ఒక మనం తెలుసుకున్నాము. మరి కొడుకు కుమారుడు ఉదయం పోయి రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తాడు. కానీ ఈ యొక్క సమాజంలో ఇప్పుడు మనం జరుగుతున్న సమస్యలలో ఎన్ని యాక్సిడెంట్లో జరుగుతున్నాయి. ఎంత బయటకు పోయిన వ్యక్తి ఇంటికి రావాలంటే ఎంతో కష్టమైన పని. కాబట్టి కానీ తల్లి ఏం చేస్తుంది, ఇంట్లో ఒంటరిగా ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. దేవా నా కుమారుడు బయటికి పోయినాడు, నైనా తొందరగా రప్పించండి, ఏ అపాయం కాకుండా కరుణించండి. తల్లి ఒంటరిగా ఉండి ఇంట్లో ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ కుమారుడు తన పనులన్నీ సక్రమంగా చేసుకొని ఇంటికి వచ్చి ఒక 5 నిమిషాలు ఎక్కువద్దు, ఒకటే ఒక 5 నిమిషాలు ఆ తల్లి దగ్గరికి పోయి, అమ్మా నువ్వు బాగున్నావా, నువ్వేం తిన్నావు, నీ పరిస్థితి ఏమి, నీకేమైనా అవసరమా అని అడిగి తల్లి యొక్క ఆలన పాలన చూస్తూ ఆమె నుదుటి మీద చేయి పెట్టి 2 జోకులైన మాటలేసి సంతోషంతో పంపిస్తే ఆ తల్లి ఎంత ఆనందపడుతుందో. ఆమెకు ఆనందం తప్పించి ఏమి కూడా అవసరం లేదు. తల్లి ఆ సంతోషాన్ని తల్లి కోరుతున్నది. కాబట్టి కొడుకు లేనటువంటి మనమందరం మీరందరూ కూడా నా తల్లిని సన్మానిద్దాము, తల్లిని గౌరవిద్దాము, తల్లిని ఆదరణ
కలిగిద్దాము. అప్పుడు మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతాము. రెండవదిగా శిష్యుడు. శిష్యుడికి మనము ఒక పేరు పెట్టుకుందాం. ఫస్ట్దిగా బాధ్యత కలిగిన కుమారుడు. రెండవదిగా శిష్యుడు. యోహాను యేసుక్రీస్తు చేత ప్రేమింపబడిన శిష్యుడు. అయితే శిష్యుడికి మనము భారవాహకుడు అని పేరు పెట్టుకుందాం. భారవాహకుడు అనగా ఇతరుల యొక్క భారమును మోసేవాడిని భారవాహకుడు అనేది. అయితే యేసుక్రీస్తు చెప్పిన వెంటనే తల్లి అయిన మరియను తన ఇంట చేర్చుకున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూస్తున్నాము. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ తల్లి నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుంది. చెప్పిన వెంటనే తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. అయితే యేసు ప్రభుల వారికి ఇద్దరు సోదరులు ఉండేవారు. ఇద్దరు సోదరులు ఉన్నారు, కానీ యేసు ప్రభు వారు తిరిగిన ప్రతి చోట మరి సోదరులు ఉన్నారు. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా యేసు ప్రభు వారు చూసినారు. ఆమె ఆశ్చర్య కార్యాలు చూసినారు. మరి ఎన్నో స్వస్థతలు చేసినారు. అన్నీ కూడా చూసినారు, తెలుసు సోదరులకు కూడా ఈయన అన్ని అద్భుత కార్యాలు చేస్తాడని. కానీ ప్రభువు నందు ఆయన వారి యొక్క సోదరులు విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదు. అయితే యోహాను చివరి వరకు ఉన్నప్పటికీ కానీ ఆయన విశ్వాసం ఉంచినాడు. యేసు ప్రభువు పట్ల యోహానుకు అప్పచెప్పినాడు. అయితే అందుకే వెంటనే యేసు చెప్పిన మీ తల్లి అని మరి ఇంటర్నెట్గా చేర్చుకున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 చదువుకున్నాము. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరిలో ఒకరు ప్రేమ కలిగిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకోవాలి. మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకున్నట్లయితే మనం కూడా దేవుని శిష్యులని మనం తెలుస్తాం. మనం కూడా అవసరంలో ఉన్న వారిని ప్రేమించి ఆదరిద్దాం. అయితే ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. అయితే మా తల్లిదండ్రులు పూజారులు. మా నాన్న పేరు రఘునాథాచారి, అమ్మ పేరు వేదమ్మ. అయితే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అన్ని పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు. ఆ కుటుంబంలో నేను జన్మించాను. నేను అక్క ఇద్దరు సోదరులు ఉన్నాం. అయితే మా యొక్క తల్లిదండ్రులు చనిపోయినారు. చనిపోయినప్పుడు ఒక నర్సింగ్ సూపర్డెంట్, ఆమె గ్రేస్ డేవిడ్, ఆ సిస్టర్ పేరు గ్రేస్ డేవిడ్. ఆమె మమ్మల్ని పెంచి ఇద్దరిని అక్కలను పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకులాగా తయారు చేసి ఆమె ఆ విధంగా మమ్మల్ని ఆటలు ఆడుతున్నది కాబట్టి ఒక ప్రయోజకురాలిగా చేసి ఆమె మమ్మల్ని తీర్చిదిద్దింది. ఆమె ఆడుతున్నది కాబట్టి ఈ సంఘంలో మీ సహవాసంలో నేను పాల్గొంగులు పొందుకుంటాను. దేవాది దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనములు కూడా చెల్లిస్తున్నాను. అయితే అవసరంలో ఆపదలో ఉన్న వారిని అవసరంలో ఆదుకుంటే ఒకరికే మనం ఆదరించిన వారిని కాదు, మన తరతరాలు వారందరూ కూడా దేవుని యందు మరి భయభక్తులు కలిగిన జీవితం కలిగి జీవిస్తారు. నేను ఒక్కదాన్నే కాదు, నేను అవసరాలు ఆదుకున్న దాన్ని నా నుంచి నా పిల్లల భవిష్యత్తులు కూడా వారు కూడా దేవుని యందు విశ్వాసం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మా అక్క కుటుంబం కూడా ఆమె కూడా ఒక క్రైస్తవ కుటుంబంగా ఉంది. ఆమె కూడా విశ్వాసమైన జీవితంతో ఉంది. ఆమె దేవుని భయభక్తులు కలిగి జీవిస్తుంది. ఆ యొక్క గ్రేస్ దేవుడు ఆ సిస్టర్ మమ్మల్ని ఆదరించింది కాబట్టి మా తరతరాలు దేవుని విశ్వాసంతో జీవిస్తున్నాం. అందుకే మనం ఒకరిని అవసరంలో ఉన్నప్పుడు మనం ఆదుకుంటే వారి ద్వారా ఎన్నో మూటలు తీయలు మనం ఎన్నో చేయగలిగిన వారం అవుతాము. అయితే మొదటిగా వారి కుమారుడు గురించి తెలుసుకున్నాము. రెండవది వారవాహకుల గురించి తెలుసుకున్నాము. మూడవదిగా మా తల్లి అయిన మరియ దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ. తల్లి అయిన మరియ దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ. అయితే వివాహం జరగకముందే కన్యక గర్భం ధరించాలి. ఇది ఏ కన్యక కూడా ఒప్పుకోరు. అయితే మన మరియమ్మ తల్లి ఆమె అంగీకరించింది. వివాహం కాకముందే కన్యక గర్భం ధరించడం అంటే వివాహం జరగకముందే ఎన్నో చేయాలంటే చాలా కష్టమైన పని. ఎన్నుకోవడం వల్ల సమస్యలు, మరి తల్లిదండ్రుల వల్ల సమస్యలు, సంఘం వల్ల సమస్యలు. అన్నాడు యుద్ధ కోటకు వాడితే రాళ్ళతో కొట్టి ఊరి చివరికి తీసుకుని పోయి కొట్టి చంపేవాళ్ళు. ఆ విధంగా జరుగుతుందని మరియమ్మ తల్లికి అన్నీ తెలుసు. అయినప్పటికీ లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాము. అందుకు మరియ
మనం కూడా ఉన్నాం. దేవుని స్తుతించింది, ఆరాధించింది. లూకాసు వార్త 2వ అధ్యాయము 58వ వచనం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండదు. ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి మనం జీవిస్తామో అనేక కనికరము తరతరముల వరకు ఉంటుంది. అయితే యోహాను సువార్త 19:26 చూసుకుంటాము. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నుంచి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పారు. అప్పుడు అంత బాధలో తల్లి కుమారుడు ఉన్నప్పటికీ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆమె తరతరాల వరకు కూడా వేసుకునేవాడు, తరతరాల వరకు కూడా తల్లిని క్షమిస్తున్నాడు. అయితే మనము కూడా మర్యాద దేవుని భయభక్తులు కలిగిన స్త్రీలాగా ప్రార్థించే స్త్రీలాగా మనం ఉండాలి. ఆయన ఒక చిన్న చెప్తాను ఉదాహరణ. తండ్రి కష్టానికి సంబంధించిన బిడ్డలు ప్రయోజకులు అవుతారో లేదో కానీ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన వలన ఖచ్చితంగా బిడ్డలు ప్రయోజకులుగా అవుతారు. మనము కన్నీటితో దేవుని సన్నిధిలో కన్నీటితో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తున్నాను. జాతిముల గారు ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించినాడు. తండ్రి చిన్ననాటి ఒకడే చనిపోయినాడు. అయితే తండ్రి చనిపోయినప్పుడు కుమారుడు జాతిముల గారు మరి తాగుడుకు వ్యసనాలకు బానిస అయిపోయినాడు. జూదం ఆడేవాడు. అయితే తల్లి మాత్రము కన్నీటితో ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేది, కన్నీటి రోజులు చేస్తూ ఉండేది. అయితే జాతిముల గారు ఇవన్నీ చూసినప్పటికీ కానీ ఏమి పట్టించుకున్నవాడు కాదు. అయితే ఒకరిలో ఉదయం నా తల్లి కూడా మరణించే ఇంకా బాగా ఇంకా తాగుడు అలవాటు అయిపోయినాడు, జూదానికి వ్యసనాలకు అలవాటు అయిపోయినాడు. అయితే ఇదంతా జరుగుతుంది. కానీ మళ్ళీ మరొకసారి తన యొక్క రెండు కనిపించి వాళ్ళ దగ్గర రుచిటి జరుగుతుంది. మనకు వేగం రండి రెండు అడిగితే రుచిటిగా నేను రాను, రుచిటి నాకు అవసరం లేదని చెప్తాను. అని చెప్తే నేను వచ్చి అక్కడ కూర్చో, అంతే, అక్కడ ఏమి చేయవద్దు, నేను ఒంటరిగా పోతున్నాను, నాకు తోడుగా రమ్మని చెప్తాడు. అంటే సరే అనేసి తోడగా అనేసి వెళ్తాడు. ఇద్దరు కలిసి అక్కడికి గుడికల్లో వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా వర్షం జరుగుతూ ఉంటుంది. పాటలు పాడుతూ ఉంటారు, దేవుని స్థుతిస్తూ ఆనందిస్తూ అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. మరి అక్కడ పాటలు గారు మంచి వాక్యం ప్రవేశిస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రార్థనలుగా వింటారు. విన్నప్పుడు కన్నీటి గారులు కాస్తూ ఉంటాయి. అయితే అప్పుడు దేవాలను క్షమించడానికి మీరెంత గొప్ప దేవుడునైనా నన్ను కరుణించు, నేను ఎంతో సమయాన్ని వేస్ట్ చేసినాను, నేను ఎంతో డబ్బులు వేస్ట్ చేసినాను, నన్ను క్షమించినాను అని మోకరించి అక్కడే ఉంటే ప్రార్థన చేస్తాడు. తన అర్థ మాత్రమే కాదు, 10,000 మంది అన్నాలు పిల్లలను చేరదీస్తాడు. అంత మాత్రమే అన్నాల పిల్లలను చేరదీసి వారికి ఆశ్రయం స్థాపించి వారిని చదివించి ప్రయోజనంగా తయారు చేస్తాడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవ విశ్వవిద్యాలయాలను స్థాపిస్తాడు. అంత మాత్రమే కాదు, 40 దేశాలు తిరిగి సువార్తను ప్రకటించి అనేక గొప్ప మిషనరీలుగా తయారు చేస్తాడు. ఎంత గొప్ప పరిచయం చేస్తాడండి ఈ యొక్క జాతిముల గారు. కేవలం తల్లి యొక్క ప్రార్థన. అయితే ఒక అతను అడుగుతాడు జాతిముల గారు, నీవు ఇంతకుముందు మరి ప్రార్థన చేసేవాడిని కాదు, మీ తల్లిదండ్రులు కూడా లేదు, నీవు ఇంత పరిచయం చేస్తున్నావు, దీనికి అందరికీ కారణం ఏమి అనేసి వాడినప్పుడు నేను రక్షింపబడక ఉంటే నా తల్లి మరణించింది, కానీ నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన నా జీవితంలో ఇంకా మిగిలి ఉంది కాబట్టి నేను రక్షింపబడ్డాను. చూసినారా ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. మన తల్లి మీ కుమారులు ఎవరైనా మన కుమారులు మన గురించి నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన వలన నేను రక్షింపబడ్డానని ఏ కుమారుడైనా మన గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. అయితే మనం 3 విషయాలు తెలుసుకున్నాము. బాధ్యత కలిగిన కుమారుడు. అయితే తల్లిదండ్రులను మనం సన్మానించి వారిని ప్రేమించినట్లయితే మనం కూడా దీర్ఘాయుష్మంతులం అవుతాం. తర్వాత భారవాహకుడు, ఇతరుల యొక్క భారము మోసేవాడు. కాబట్టి ఇతరులకు మనం అవసరంలో ఉండి కూడా మనం ఆదుకోకపోతే దేవుడు మనల్ని క్షమించడు. మనకు ఎప్పుడైతే మనం అవసరం ఉంది చేయగలమో అనే సోమత మనకు ఉంటే కంపల్సరీ వాళ్ళకి అవసరంలో మనం ఆదుకునే వాడుగా ఉండాలి. కాబట్టి మనం అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటే వారు ఒకే కాదు, వారి తరతరాలు కూడా దేవుని జీవిస్తూ మనం కనపరుస్తారు. తర్వాత 3వదిగా భయభక్తి కలిగిన స్త్రీ. దేవుని ఎందుకు భయభక్తి కలిగిన స్త్రీలాగా మనం కూడా దేవుని ఎందుకు భయభక్తి కలిగిన స్త్రీలాగా కన్నీటితో మనం ప్రార్థన చేస్తూ, కన్నీటితో మన ఇంట్లో మన పిల్లల గురించి
ప్రార్థన చేస్తున్నాను, రక్షింపబడేలా చేద్దాము. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా యొక్క నిండు వందనాలను తెలుస్తూ ముగిస్తున్నాను. పిల్లల మన మధ్యలో శ్రీమతి జి లక్ష్మీశ్వరరావు గారు చక్కగా 3వ మాటలు అమ్మాయి నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అనేటువంటి ఆ మాటలు చక్కగా వివరించారు. మరి బాధ్యత తల్లి పట్ల ఒక కుమారునికి అందులో ప్రథమ సంతానంగా పొందినటువంటి కుమారుని యొక్క బాధ్యతను గురించి తెలియజేశారు. అంత మాత్రమే కాదు, ఇతరుల యొక్క భారాల్లో బాధ్యత కూడా వహించాలి, వారికి సహాయకరంగా ఉండాలి. ఒక తల్లి ప్రార్థనాపరురాలుగా ఉండాలనే విషయాన్ని కూడా వారు మనకు వివరించారు. ఇలా మరి జార్జ్ ముల్లర్ గారి గురించి కూడా వారు వివరించారు. మిషనరీ గురించి తల్లి అనేటువంటి వారు ప్రార్థనాపరురాలుగా ఉండాలి. వారు ప్రార్థించిన తర్వాత కుమారులు కానీ కుమార్తెలు కానీ వారి మరణాంతరం కూడా మారవచ్చు అనేటువంటి జీవితాన్ని జార్జ్ ముల్లర్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక మీరు ప్రార్థించాలని వారు తెలియజేశారు. అందులో కొనసాగిస్తూ సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి మాట ఎవరైనా స్పష్టంగా చదవండి. Proverbs chapter 20 verse 20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపో. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటూ ఒకవేళ వారి మాటను వినక వారిని దూషించినట్టయితే, ఈ దినాల్లో అనేకులు దూషించడం మాత్రమే కాదు, తల్లిని తండ్రి కొట్టేటువంటి వారుగా ఉన్నారు, హింసించే వారుగా ఉన్నారు, బయటకు నెట్టివేసేవారుగా ఉన్నారు. దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. కనుక పిల్లల యేసుక్రీస్తు వారు చూపినటువంటి మాదిరి మనమందరం కూడా తల్లి పట్ల తండ్రి పట్ల బాధ్యత కలిగి ప్రేమిద్దాం. వారి మాటకు విధేయులమై మనమందరం కూడా ప్రభు సన్నిధిలో కొనసాగుతాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించినగా ఈ సమయంలో మనమందరం కూడా